హాయ్ గైస్! వెల్కమ్ టు జీపెన్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ ఇక జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడాల్సిన పని లేదు. 10,060 వేకెన్సీస్‌తో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. ఏ తేదీన ఏ నోటిఫికేషన్ వస్తుందో డేట్‌లతో సహా ఏపీ గవర్నమెంట్ అఫీషియల్‌గా జాబ్ క్యాలెండర్‌ని రిలీజ్ చేసింది. చెప్పాలంటే ఇంకో 24 డేస్‌లోనే అంటే సెప్టెంబర్ 15కే గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. ఆపై అక్టోబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇదంతా కూడా క్లియర్‌గా జీవో నంబర్ 81లో అనౌన్స్ చేశారు. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని పోస్టులున్నాయి, ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ డిపార్ట్‌మెంట్ వేకెన్సీస్ ఎన్ని, నోటిఫికేషన్ వచ్చాక ప్రిలిమ్స్‌కి ఎంత టైమ్ ఉంటుంది, ఏ క్వాలిఫికేషన్‌కి ఏ జాబ్ సెట్ అవుతుంది అండ్ ఇమ్మీడియేట్‌గా గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ ఏం చేయాలి? ఇలా ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. మీ కెరియర్‌ని చేంజ్ చేసే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఏ పాయింటు మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ జాబ్ నోటిఫికేషన్‌లో టోటల్ 10,060 వేకెన్సీస్‌ని 4 ఫేజెస్‌లో అంటే 4 దశల్లో భర్తీ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి 1,523 పోస్టులకి ఆల్రెడీ మే 15న నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇందులో హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్సు, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్సు అక్రాస్ ఆల్ స్టేట్ యూనివర్సిటీస్. సెకండ్ ఫేజ్ 2 అనేది సెప్టెంబర్ 15 అంటే ఇంకొక 24 రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 3,231 వేకెన్సీసు. ఇందులో స్టేట్‌లోని అత్యుత్తమమైన సర్వీసెస్ గ్రూప్ 1 సర్వీసెస్ 149 వేకెన్సీస్ రిక్రూట్ చేయబోతున్నారు. తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్‌పెక్టర్స్, ఫైర్‌మెన్, జైల్ వార్డెన్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్ పొజిషన్స్ కూడా రిక్రూట్‌మెంట్ ఉంటుంది. తర్వాత ఫేజ్ 3 దీని నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 15న రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా చెప్పాలంటే 40 డేస్ కూడా లేవు. ఇందులో 2,311 వేకెన్సీస్ ఉంటున్నాయి. గ్రూప్ 2 మన ఏపీ స్టేట్‌లో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేది గ్రూప్ 2ఏ. మొత్తం 673 వేకెన్సీసు. గెజిటెడ్ పోస్టులు చాలా ఎక్కువున్నాయి. సో, ఈ నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 15న రిలీజ్ అవ్వబోతుంది. దాంతో పాటుగా పవర్ యుటిలిటీ ఏఈ పోస్టులు, తర్వాత ఇరిగేషను, పీఆర్ అండ్ ఆర్‌డీ డిపార్ట్‌మెంట్, ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ పోస్టులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్, ఏఎంవీఈ, తర్వాత మైన్స్ అండ్ జియాలజీ రోల్స్ ఇవన్నీ కూడా ఈ ఫేజ్ 3లో రిక్రూట్ చేయబోతున్నారు. తర్వాత ఫేజ్ 4 ఇది కూడా అక్టోబర్ 15లోనే ఉండబోతుంది. కాకపోతే ఇది టీచర్స్‌కి సంబంధించింది. అంటే డీఎస్సీ వేకెన్సీస్ 2,995 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం డెడికేటెడ్ టు స్కూల్ ఎడ్యుకేషను, టీచింగ్ పోస్టులు. సో, అడల్ట్ ఎడ్యుకేషన్ పొజిషన్స్ ఉన్నాయి. సో, ఇదండి టోటల్‌గా 4 ఫేజెస్‌లో ఈ 10,060 పోస్టులనేది రిక్రూట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఈ జాబ్ క్యాలెండర్‌ని రిలీజ్ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 81లో ఏముందో డీటెయిల్డ్‌గా చూద్దాం రండి. ఇది ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ రిలీజ్ చేసింది. 22 ఆగస్ట్ 2026న రిలీజ్ అయింది. సో, ఈ ఈ జీవో ప్రకారం మనకి 4 ఫేజెస్‌లో రిక్రూట్‌మెంట్ కండక్ట్ చేస్తారని చెప్పారు. సో, ఆ 4 ఫేజెస్ అండ్ రిలీజ్ డేట్లు నేను ఆల్రెడీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత రిక్రూట్‌మెంట్ కండక్ట్ చేయడానికి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీస్ అన్నిటికి పర్మిషన్ కూడా ఈ జీవో ద్వారా ఇచ్చారు. ఏపీపీఎస్‌సీ, ఏపీఎస్ఎల్, పీఆర్‌బీకి, డీఎస్సీకి వీళ్ళందరికీ కూడా. సో, నెక్స్ట్ పోస్ట్ వేకెన్సీస్ ఎలా ఇచ్చారనేది చూద్దాం. ఫేజ్ 2 రిక్రూట్‌మెంట్‌లో గ్రూప్ 1 సర్వీసెస్‌లో వేకెన్సీస్ ఎన్నున్నాయో చూద్దాం. టోటల్‌గా గ్రూప్ 1 వేకెన్సీస్ అనేది 149 వేకెన్సీస్ ఇచ్చారు. డిపార్ట్‌మెంట్ వైస్ బ్రేకప్ చూస్తే డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ 10 వేకెన్సీస్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14 వేకెన్సీస్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వేకెన్సీ ఒకటే ఉంది. అసిస్టెంట్ కమిషనర్ ఇది 14. తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్‌పీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 ఇది పైనది కమ్యూనికేషన్స్, ఇది సివిల్. ఇవైతే 36 వేకెన్సీస్ ఉన్నాయి. సో, చాలా మంచి ఆపర్చునిటీ. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 12 వేకెన్సీస్ ఉన్నాయి. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35 వేకెన్సీస్. డిప్యూటీ కలెక్టర్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్‌గా టార్గెట్ చేసేది డిప్యూటీ కలెక్టర్. ఈ వేకెన్సీస్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 3 వేకెన్సీస్. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 4. తర్వాత ఆర్‌టీఓ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 3 వేకెన్సీస్. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3. సో, ముందుగా చెప్పుకున్నట్లుగా ఇవన్నీ కలిపి 149 వేకెన్సీస్ చాలా పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇది. ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు, జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. నెక్స్ట్ ఫేజ్ 2లో గ్రూప్ 1 కాకుండా రిమైనింగ్ సర్వీసెస్‌లో ఏ వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. హార్టికల్చర్ ఆఫీసర్ 45 వేకెన్సీస్. తర్వాత మనకి యానిమల్ హస్బెండరీ డిపార్ట్‌మెంట్‌లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 164 వేకెన్సీస్. తర్వాత బీసీ వెల్ఫేర్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 29. తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 26, టెక్నికల్ అసిస్టెంట్ 20, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 15, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 4.
అదేవిధంగా అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్స్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాత ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే జాబ్స్ హోమ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు. ఇవి ప్రెజెంట్ అయితే పోలీస్ కానిస్టేబుల్ 542 వేకెన్సీస్ చూపించారు. అందులో ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్‌లో అయితే 205 వేకెన్సీస్, కమ్యూనికేషన్‌లో 200, డ్రైవర్ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ వేకెన్సీస్ 198, సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇది సివిల్. నార్మల్ సివిల్ అయితే 182 పోస్టులున్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్‌లో అయితే 116 ఉన్నాయి. అదేవిధంగా కమ్యూనికేషన్ ఎస్ఐ అయితే 50, సైంటిఫిక్ అసిస్టెంట్ 43, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15, సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ పీటీఓ 10, ఫోటోగ్రాఫర్ 8, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎఫ్ఎస్ఎల్ 8, ల్యాబ్ టెక్నీషియన్ 8, ల్యాబ్ అటెండెంట్ 2, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1, పోలీస్ కానిస్టేబుల్ ఎఫ్‌పిబి 1. నెక్స్ట్ డిజాస్టర్ రెస్పాన్స్‌లో ఫైర్‌మ్యాన్ 158, డ్రైవర్ ఆపరేటర్ 147, వార్డెన్ 150, వార్డెన్ వుమెన్ 21, పోలీస్ కానిస్టేబుల్ 80, రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోలీస్ 71, తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్ 9 ఉన్నాయి. సో, ఇవన్నీ ఇందాక ముందు చెప్పిన దాని నుంచి ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వేకెన్సీస్. చాలామంది అభ్యర్థులు పోటీ పడతారు కాబట్టి, ఒకటి మీరు కంటెంట్ కూడా వచ్చుండాలి. తర్వాత ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ఉండాలి. రెండిటి మీద బాగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా జాబొస్తుంది. తర్వాత ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 78, ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ చాలా చాలా మంచి నోటిఫికేషన్ 196, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ 17, తర్వాత ఇది చూడండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 చాలామంది ఈ నోటిఫికేషన్‌కి ప్రిఫర్ చేస్తారు. అవి 104 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత సోషల్ వెల్ఫేర్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 21, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 11, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 23, తర్వాత అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 6, అసిస్టెంట్ డైరెక్టర్ 1 పోస్ట్ ఉంది. అదేవిధంగా వుమెన్ డెవలప్‌మెంట్ చైల్డ్ వెల్ఫేర్‌లో సూపర్వైజర్ గ్రేడ్ 1 29 వేకెన్సీస్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 11, తర్వాత ఇన్‌టేక్ ప్రొబేషన్ ఆఫీసర్ 4. సో, టోటల్‌గా ఫేజ్ 2లో 3082 వేకెన్సీస్‌కి మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మీరు చూస్తే ఆల్‌మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ కవర్ అయ్యాయి. అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. నెక్స్ట్ ఏపీ స్టేట్‌లో చాలామంది అభ్యర్థులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ గ్రూప్ 2 సర్వీసెస్. ఇందులో టోటల్ 673 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. గెజిటెడ్ పోస్టులకొచ్చేసరికి అసిస్టెంట్ రిజిస్టర్ 10 వేకెన్సీస్, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్ 40, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 6 వేకెన్సీస్, డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 176 ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. తర్వాత డిప్యూటీ తహసీల్దార్ 200 వేకెన్సీస్ ఉన్నాయి. నాకు తెలిసి 2016 నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఇన్ని ఎక్కువ వేకెన్సీస్ డిప్యూటీ తహసీల్దార్ ఉన్న నోటిఫికేషన్ ఇదే. సో, చదివితే మంచి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్ 25, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 3 7. సో, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ అంటే గెజిటెడ్ వేకెన్సీస్ అన్నీ. టోటల్‌గా 464 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్‌లో గెజిటెడ్ పోస్టులున్నాయి. నెక్స్ట్ గ్రూప్ 2లో నాన్ గెజిటెడ్ వేకెన్సీస్ చూసినట్లయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 4 వేకెన్సీస్, ట్రెజరీ డిపార్ట్మెంట్‌లో సీనియర్ అకౌంటెంట్ 90, జూనియర్ అకౌంటెంట్ 48 వేకెన్సీస్ ఉన్నాయి. జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో ఏఎస్ఓ 59, తర్వాత లా డిపార్ట్మెంట్‌లో ఏఎస్ఓ 8 పోస్టులున్నాయి. సో, ఇవన్నీ కలిపి 209 నాన్ గెజిటెడ్ వేకెన్సీస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఏఎస్ఓ పోస్ట్ అనేది నాన్ గెజిటెడ్ అయినప్పటికీ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అదే విధంగా వీక్లీ 5 డేసే వర్కింగ్ అంటే ఎవ్రీ సాటర్‌డే, సండే కూడా సెలవుంటుంది. సో, మీరు అమరావతి ఎళ్లి వర్క్ చేయగలను అనుకుంటే చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఇది. అదే విధంగా ఏఎస్ఓ తర్వాత ఎస్ఓ ప్రమోషన్ వచ్చాక డైరెక్ట్‌గా తహసీల్దార్ అయ్యే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో, మీరు గెజిటెడ్ పోస్ట్ తర్వాత ఏ పోస్ట్ ప్రిఫర్ చేయాలంటే నేనైతే ఏఎస్ఓ అని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఫేజ్ 3లో గ్రూప్ 2 కాకుండా మైన్స్ అండ్ జియాలజీలో టెక్నికల్ అసిస్టెంట్, రాయల్టీ ఇన్స్‌పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అదే విధంగా ప్రొబేషన్ డిపార్ట్మెంట్‌లో ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 400 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా పెద్ద నోటిఫికేషన్. అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 9. అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్‌లో కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులనేవి ఇచ్చారు. సో, ఇంతవరకు ఏఈ వేకెన్సీస్ చాలా ఉన్నాయి. బీటెక్ చదివి గవర్నమెంట్ జాబ్స్ చేయాలని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. చూడండి 200స్‌లో తర్వాత 134, 135 ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి డెఫినిట్‌గా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఫేజ్ 4. ఫేజ్ 4 చూసినట్లయితే ఇదంతా స్కూల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించింది. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఇన్‌స్ట్రక్టర్స్, డీఈఓస్ అన్నీ కలుపుకొని 2991 వేకెన్సీస్,
తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఫేజ్ 4 అనేది టోటల్‌గా 2995 వేకెన్సీస్. ఆల్రెడీ లాస్ట్ ఇయరే మనకి మెగా డీఎస్సీ అయింది కాబట్టి, ఈసారి డీఎస్సీ వేకెన్సీస్ అనేవి తక్కువున్నాయి. బట్ 2995 అనేది మంచి నంబరే. లాస్ట్ టైమ్ డీఎస్సీ మిస్ అయిన వాళ్ళందరూ ఆల్రెడీ టెట్ రాసున్నారు కాబట్టి, ఈసారి 100% ఎఫర్ట్స్ పెట్టండి. నోటిఫికేషన్ దగ్గరలోనే ఉంది కాబట్టి, బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈసారి టీచర్ జాబ్ మీదే. ఈ డీటెయిల్డ్ జాబ్ నోటిఫికేషన్ జీవో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఈ జాబ్ క్యాలెండర్‌లో కొన్ని స్పెషలైజ్డ్ పోస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గాని, లేకపోతే అదర్ డిపార్ట్‌మెంట్ వేకెన్సీస్ కాకుండా మెజారిటీ వేకెన్సీస్ అనేవి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో ఉన్న పోస్ట్‌లు. నెక్స్ట్ యాస్పిరెంట్స్ అందరికి కామన్‌గా వచ్చే డౌట్ ఏంటంటే, నోటిఫికేషన్ ఇచ్చాక ప్రిలిమ్స్ కండక్ట్ చేయడానికి ఎంత టైమ్ ఉంటుంది? అంటే ప్రిపరేషన్‌కి ఎంత టైమ్ ఇస్తారు అనేది. యూజువల్‌గా నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్‌కి 2-3 మంత్స్ గ్యాప్ అనేది ఉంటుంది. మీరైతే 2 మంత్స్ అని ఫిక్స్ అవ్వండి. నోటిఫికేషన్ రిలీజ్ చేశాక చదవడం స్టార్ట్ చేస్తామంటే చాలా వెనకబడిపోతారు. ఎందుకంటే సిలబస్, సబ్జెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. టైం కూడా లేదు. సో, వెంటనే మీ ప్రిపరేషన్ మొదలెట్టండి. 2 మంత్స్ అన్నాను కదా! సో, 2 మంత్స్ అంటే 60 డేస్‌కి సరిపడా ఫుల్ స్టడీ ప్లాన్ వేసుకోండి. ఈ 2 మంత్స్ స్టడీ టేబుల్ ఎలా ఉండాలి అంటే, అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించి కంప్లీట్ ప్రిపరేషన్ పూర్తయిపోవాలి. తర్వాత క్విక్ రివిజన్ కోసం మీ దగ్గర షార్ట్ నోట్స్ కూడా ఉండాలి. అదే విధంగా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం, లేదా ఆల్రెడీ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం. సో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అని కన్‌ఫ్యూజన్ ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ జాబ్‌కి ఎలా చదవాలి అనే ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ స్టెప్ బై స్టెప్ నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను. అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 బోత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఏ బుక్స్ చదవాలి, ప్రతి బుక్‌ని రివ్యూ చేస్తూ ఒక వీడియో చేశాను. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 స్ట్రాటజీ వీడియోస్ కూడా చేశాను. ఇవన్నీ మీరు చూస్తే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఈ వీడియో లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. ఇన్ కేస్ నోటిఫికేషన్ తర్వాత 2 మంత్స్ కన్నా ఎక్స్‌ట్రా టైమ్ ఏదైనా వచ్చినా, దాన్ని మీరు రివిజన్‌కి, టెస్ట్ సీరీస్‌కి కేటాయించేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ని సార్లు రివిజన్ చేస్తే మీకు అంత స్కోర్ వస్తుంది. ఈజీగా ఎగ్జామ్ కూడా క్లియర్ చేయగలుగుతారు. అదే విధంగా మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు రాయటం వల్ల ప్రాక్టీస్ పెరిగి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది ఈజీగా దాటగలుగుతారు. టైం తక్కువుంది కాబట్టి మీ ఫోకస్ అంతా ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీదే పెట్టండి. అదే విధంగా మెయిన్స్ రాయాలి, జాబ్ కొట్టాలి అంటే ముందు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. ఫస్ట్ టైమ్ రాస్తున్నాను, ట్రయల్ ఏస్తాను, ఫస్ట్ అటెంప్ట్ అని ఇలాంటి డౌట్‌ఫుల్ మాటలేమి పెట్టుకోకండి. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్‌లో నేను జాబ్ కొట్టాలి అనే కాన్ఫిడెన్స్‌తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, నోటిఫికేషన్ వస్తాదా? రాదా? ఎప్పుడొస్తాయి? అనే డౌట్స్‌కి ఇక ఫుల్ స్టాప్ పడిపోయింది కాబట్టి, నోటిఫికేషన్‌కి నెల కూడా టైం లేదు కాబట్టి, మీ గవర్నమెంట్ జాబ్‌ని నిజం చేసుకోవడానికి ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. గ్రూప్ 1, గ్రూప్ 2 అదే విధంగా అదర్ డిపార్ట్‌మెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ప్రిలిమ్స్ డెఫినిట్‌గా క్లియర్ అయ్యేలాగా మేము ప్రతి సబ్జెక్ట్ మీద ఫుల్ కాన్సెప్ట్, ఫ్యాక్ట్స్‌తో అండ్ ఈజీగా గుర్తుండిపోయేలా డీటెయిల్డ్ క్లాస్ సీరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో, మీకు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ నుంచి క్లాస్ కావాలో కిందన కామెంట్ చేయండి. హిస్టరీ, పాలిటీ, సొసైటీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇలా మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా మేము క్లాసెస్ లాంచ్ చేస్తాం. ఎక్కువ కామెంట్స్ వచ్చిన సబ్జెక్ట్‌పై తప్పకుండా ఫుల్ క్లాస్ వీడియోస్ చేస్తాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి అదే విధంగా స్టడీ గ్రూప్స్‌లో షేర్ చేయండి. తర్వాత ఫ్యూచర్ వీడియోస్, క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.